For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ఈ మధ్య పిల్లల గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు. ఏరా చదివావా అంటే చదివానమ్మా అంటారు. కానీ ఎగ్జామ్కి వెళ్ళి చూస్తే మార్కులు మాత్రం రావు. కొంతమంది చదివే వాళ్ళు బాగానే చదువుతారు, కొంతమంది ఎంత 24 గంటలు పుస్తకాలు పట్టుకునే ఉంటారు. మరి చదివావా అంటే చదివాను సార్ అంటారు. కానీ కొంతమంది చదవకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళ మార్కులు మాత్రం మంచిగా ఉంటాయి. మరి ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది గురుగారు? వీళ్ళు ఏం చెయ్యాలి? ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఒకప్పుడు పిల్లల్ని తండ్రి ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉంటే తల్లి ఇంట్లో ఉండి పిల్లలకి వంట వర్క్ చేయడము, వాళ్ళ పొద్దున్న స్కూల్కి పంపించడం, వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగులు క్యారేజీలు తీసుకుని వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అవి చేసి పెట్టడము, అయిన తర్వాత కాసేపు కూర్చొని హోంవర్క్ చేయించడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. బట్ ఇవాళ ఏమైపోయిందంటే, తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అవ్వటం వల్ల, ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి ఇద్దరు సంపాదిస్తే కానీ, ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ రోజులు వెళ్ళనటువంటి పరిస్థితి మనకి ఈ రోజు నెలకొని ఉంది. కష్టపడుతున్నాం ఆర్థికంగా, కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా జీవించాలి అంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తేనే ఓ మంచి ఇంట్లో ఉండగలుగుతారు, కాస్త మంచి లైఫ్ స్టైల్ని చూడగలుగుతారు. లేనట్టయితే ఇబ్బంది అవుతుంది. సో ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచే పిల్లల్ని కేర్ టేకర్ దగ్గర వదిలేసి, లేకపోతే చిన్నపిల్లలు కిడ్స్ కేర్ సెంటర్లో వదిలేసి, అక్కడి నుంచి వాళ్ళు ఎల్కేజీ యూకేజీ, అక్కడి నుంచి ఇలా నెమ్మదిగా గ్రో అవుతూ, సో వాళ్ళు ఇంట్లో ఎవరన్నా పని పిల్లలు ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకొని పిల్లల్ని వాళ్ళు ఫ్రెష్ అప్ అంటే షెడ్యూల్ అంతా కూడా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ నుంచి పిల్లలు దూరమై ఇతరుల, అంటే ఒక కేర్ సెంటర్లో కానీ, లేదా పని పిల్లల దగ్గర కానీ, లేదా వాళ్ళు ఇండివిజువల్గా కానీ ఇలా వెళ్తూ జరుగుతుంది సమాజంలో. పరిస్థితులు ప్రస్తుతం అట్లా నడుస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తే, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏమవుతుందంటే, రోజుకి 12-14 గంటలు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది వీళ్ళు ఇంట్లో పిల్లల్ని పెంచలేక హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్లో వేస్తే ఏంటి, అక్కడంతా డిసిప్లిన్గా 5 గంటలకల్లా నిద్ర లేవాలి, 6 గంటలకల్లా ప్రార్థనలో పాల్గొనాలి, తర్వాత కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి క్లాసులకు అటెండ్ అవ్వాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయినాక మళ్ళీ ట్యూషన్స్ లాంటి క్లాసులకు అటెండ్ అవ్వాలి, అప్పుడు నైట్ భోజనం చేసి పడుకోవాలి. ఈ తత్వం ఒకటి ఉంటుంది. అంటే పిల్లలకి మనసులో ఏదన్నా ఉన్నా, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలన్నా ఓపెన్గా తల్లిదండ్రులకి చెప్పుకోలేని పరిస్థితి, బయట వాళ్ళకి చెప్పుకున్నా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నేటి సమాజంలో పిల్లలు గ్రో అవుతున్నారు. సో వీళ్ళు కొంచెం మానసికంగా అటు ఇటు ఇబ్బంది, అంటే అమ్మ మీద బెంగ వచ్చింది, నాన్న మీద బెంగ వచ్చింది, అమ్మని చూడాలనిపిస్తుంది, నాన్నని చూడాలనిపిస్తుంది, ఇట్లా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులని బాగా మిస్ అవుతున్నారు, హాస్టల్లో ఉన్నా ఇంకా పూర్తిగా మిస్ అవుతున్నారు. ఇంట్లో ఉంటే కనీసం ఏదో ఒక సమయంలో కాసేపు పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, పిల్లలకి కొంతమందికి ఏమో బాగా చదువుతారు, బట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మర్చిపోతారు. ఇంకా కొంతమంది పిల్లలు అసలు ఎప్పుడూ చదవరు, కానీ వాళ్ళు ఆ టైంకి క్లాసులో చెప్పింది గుర్తెచ్చుకొని రాసేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఎప్పుడు చదవరు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమి రాయరు. సో రకరకాల పరిస్థితులు. ఇలా విద్యార్థులకి విద్య బాగా అవ్వాలి అంటే మనం చిన్నప్పటి నుంచే, ఇప్పుడు ఎలాగో తల్లిదండ్రులు కూడా దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళలో భక్తి బీజాలు నాటాలి, కొంత దైవనామస్మరణ వాళ్ళకి అలవాటు చేయాలి, కొంత సంస్కారాన్ని వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మంచి దారిలో ఉంటారు. ఏదన్నా అవసరమైనా భగవంతుడికి నమస్కారం చేసుకుని ఏదన్నా స్తోత్రమో, ఓ మంత్రమో, ఓ శ్లోకమో చదువుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. వారంకి ఒకసారి గుడికి వెళ్ళడము, లేకపోతే వారానికి 1-2 సార్లు గుడికి వెళ్ళడము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, లేకపోతే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇట్లా కొన్ని అలవాటు చేస్తే పిల్లలు వాళ్ళ మనసుల్లో ఈ హనుమాన్ చాలీసా చదవడము, ఆంజనేయ స్వామి స్మరించుకోవడం వల్ల వాళ్ళ మనసుల్లో ఉండే ఆలోచనలు, వాళ్ళ మనసుల్లో ఉండే ఏమన్నా ఉన్నా కూడా అవి కొద్దిగా కాంపెన్సేట్ అయ్యి వాళ్ళు పక్కదారులకు వెళ్లకుండా పక్క ఆలోచన చేయకుండా ఉంటుంది. లేనట్టయితే కొంతమంది పిల్లలేమో మొండిగా తయారవుతారు, కొంతమంది పిల్లలు అమాయకంగా భయంగా తయారవుతారు, కొంతమంది పిల్లలు రెక్లెస్గా, అంటే ఇంకా వాడిని ఎవరు సూపర్విజన్ లేదు, ఎవరు పర్యవేక్షించట్లేదు. సో ఆడింది ఆట పాడింది పాట ఏదో మారాం చేసి, ఇప్పుడు తల్లికి ఫోన్ చేశాడు అనుకోండి, తల్లి ఆఫీస్లో ఉంటుంది, ఇంట్లో పనమ్మాయి ఉంటుంది, సర్లే వాడు ఏది అడుగుతుంది కొనిచ్చేయి, ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు కొనిచ్చేసి అని పిల్లలు ఏడవకుండా ఉండటం కోసం, లేదా పిల్లలు ఏడవకుండా ఉండటం కోసం మనం మొబైల్ ఫోన్స్ అలవాటు చేసి, గేమ్స్ అలవాటు చేసి, సో వీళ్ళు మానసికంగా ఎదగడానికి మనం చిన్నప్పుడు, అంటే ఇదివరకు పాతకాలంలో ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లలు కూర్చోబెట్టుకొని కాసేపు ఏదో రామాయణ కథలు, మహాభారత కథలు ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు. వాటిల్లో నీతులు ఉంటాయి, వాటిల్లో నేర్చుకుంటారు పిల్లలు. మా జనరేషన్ అంతా అలా పెరిగిన జనరేషన్ని. సో పెద్దవాళ్ళు ఏవో కథలు చెప్తూ, ఆ కథల్లో నీతి కథలు చెప్తూ, ఆ కథల్లోనే అన్నీ వస్తాయి. తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, చెడు మార్గంలో నడవకూడదు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆ కథల్లోనే నీతి కథలు బోల్డన్ ఉండేవి. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏమైనా స్టోరీస్ చూసి తెలుసుకోవాల్సిందే తప్ప పెద్దలు లేరు. ఎందుకంటే పెద్దల్ని తీసుకెళ్ళేమో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాం, పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్స్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించడానికి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉద్యోగం చేయడం అనేది తప్పదు. వాళ్ళని మానుకొని, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండి మీ పిల్లల్ని చూసుకుంటే రోజులు గడిచే రోజులు కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే, పిల్లలకి కొంచెం భక్తి భావాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ మనసులో భక్తి బీజాలని నాటాలి. నాన్న కొంచెం హనుమాన్ చాలీసా నేర్పించి, ఏదో ఒకటి నేర్పించి ఇది చదువుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉండాలి. చెప్తే అన్ని రకాలుగా బాగుంటుంది, వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, పిల్లలకి వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరగడానికి, తెలివితేటలు పెరగడానికి, ఆ తర్వాత పరీక్షల్లో చదివినంత గుర్తొచ్చి రాయడానికి, అంటే ఏ ఏజ్ పిల్లలైనా ఇది చదువుకోవచ్చు. డిగ్రీ అవనివ్వండి, మాస్టర్స్ డిగ్రీ అవనివ్వండి, ఇంజనీరింగ్ చేసేవాళ్ళని ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేసుకోవచ్చు. అలాంటి మనం ఒక శ్లోక రూపంలో ఉన్న మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకాన్ని కనుక పిల్లలకు అలవాటు చేసి వాళ్ళని చదువుకోమంటే, వాళ్ళు చదివిన దానికి బాగా జ్ఞాపక శక్తి వాళ్ళ మైండ్లో గుర్తుండిపోతుంది. చదివిందంతా సరైన సమయానికి ఆ చదువుకున్నది స్ఫురణకు వస్తుంది, మర్చిపోకుండా ఉంటారు. తర్వాత ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కామన్ మాట ఏంటంటే మర్చిపోయా. అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనమే ఒక ఫీడింగ్ ఇస్తున్నాము, నేను మతిమరుపు వ్యక్తిని అని. మర్చిపోయా అనేది కామన్ వర్డ్ అయిపోయింది. మర్చిపోయా, గుర్తు లేదు, గుర్తు రావట్లేదు, ఇలాంటి మాటలు కామన్ అయిపోయినాయి. ఇలాంటివి మాట్లాడకుండా పిల్లల్లో భక్తి బీజాలని నాటి కాస్త వాళ్ళకి ఏమన్నా పద్యాలు శ్లోకాలు నేర్పుతూ ఉంటే, వాళ్ళల్లో భక్తి బీజాలు సంస్కార బీజాలు నాటితే రేపొద్దున అవి పెద్దవై వాళ్ళు సంస్కారవంతులుగా భగవద్భక్తులుగా మారి చక్కగా జీవితాన్ని వెళ్ళదీసుకోగలుగుతారు. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆ శ్లోకం, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా పిల్లలందరికీ కూడా బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బాగా తెలివితేటలు పెరుగుతాయి, చదివింది బాగా అర్థమవుతుంది, బాగా అర్థమై మైండ్లో ఉన్నది సరైన సమయానికి స్ఫురణకు వచ్చి ఎగ్జామినేషన్లో అన్నీ గుర్తుకొచ్చి చక్కగా రాయగలుగుతారు. ఈ శ్లోకాన్ని నిరంతరం విద్యార్థులు పఠిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళల్లో పిల్లల్లో ఏమైనా భయాలు ఉన్నా కూడా భయాలు కూడా పోతాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. గురుగారు, మరి నాకు ఒక సందేహం.
మరి ఇప్పుడు మీరు చెప్పే శ్లోకం ఒకవేళ పిల్లలు కరెక్ట్గా చదవలేకపోతే చెప్పలేకపోతే స్మరించలేకపోతే ఎవరైతే నేర్పించే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పొచ్చా పేరెంట్స్ ఆ శ్లోకంని? చెప్పచ్చు కానీ నేర్పించాలి పిల్లలకి. నేర్చుకుంటారు. ఎంతమంది పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్పట్లేదమ్మా. ఇప్పుడు ఎంతోమంది పసిపిల్లలతో సహా భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు. 5-6 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నేర్పించారు కాబట్టి వచ్చినాయి. సో మీరు అవన్నీ నేర్పించకపోయినా ఈ యొక్క శ్లోకాన్ని పిల్లలకి మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పిస్తే పిల్లలకి ఎటువంటి భయాలు దరిచేరవు, ఎటువంటి గాలి ధూళి కానీ ఎటువంటి దృష్టి దోషాలు దరిచేరవు. అట్లాగే చదువు బాగా వస్తుంది, చదువుకున్నది బాగా జ్ఞాపకం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. బుద్ధిర్బలం అంటే బుద్ధి బలం ఇస్తాడు ఆయన. ధైర్యాన్ని ఇస్తాడు. నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడాన్ని ఇస్తాడు, అంటే భయపడకుండా ఉండే తత్వాన్ని ఇస్తాడు. అజాడ్యం అంటే లేజినెస్ అండ్ నమ్నెస్. అలాగే కూర్చొని టీవీ చూస్తూ అలా కూర్చొని గంటల తరబడి టైం వేస్ట్ చేస్తూ లేదా గేమ్స్ ఆడుతూ వీడియో గేమ్స్ ఆడుతూ అలాగే కూర్చోవడం. జాడ్యం వదిలేసి హుషారుగా పిల్లలు ఆడుకోవడానికి. వాక్పటుత్వం అంటే మాట తీరు, స్పీకింగ్ పవర్, వాగ్ధాటి, వాక్పటిమ ఆంజనేయ స్వామి వల్ల వస్తాయి. సో ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల విద్యార్థులకు అద్భుతంగా విద్యలో రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.